కొన్ని ఆనందాలు విషాదాలుగా మారిపోతూ ఉంటాయి. ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అనుకునే లోపే ఆ ఆనందాన్ని యముడు వచ్చి లాక్కెళ్ళిపోతాడు. మాత్రం అనుకోని సంఘటనలు కొన్నిసార్లు ఇలా జరిగిపోతూ ఉంటాయి. విహారయాత్ర విషాద యాత్రగా మారిపోతే చెప్పలేని బాధ. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు జరిగింది. కళ్ళ ముందే ఆ అమ్మాయి ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. వృత్తిపరంగా రోజు పని ఒత్తిడికి గురయ్యేలా చాలామంది అప్పుడప్పుడు విధుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని విహారయాత్రలకు వెళ్లి రిఫ్రెష్ అవుతుంటారు. మానసిక ఉల్లాసాన్ని పొంది రెట్టింపు ఉత్సాహంతో తిరిగి విధులు నిర్వహిస్తుంటారు. అటు మెదడుకు ఇటు మనస్సుకు రిఫ్రెషింగ్గా ఉంటుందని వెళ్లే కొన్ని విహారయాత్రలు ఒక్కోసారి విషాదంగా మారుతుంటాయి. అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్కు చెందిన యువ వైద్యుల బృందం సరదాగా చేపట్టిన విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తె యువ వైద్యురాలు అనన్యారావు మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషిత్తో కలిసి కర్ణాటకలోని హంపీకి టూర్కు వెళ్లారు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూసిన వీళ్లు సనాపుర గ్రామంలోని ఓ గెస్ట్ హౌస్లో బస చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనన్యారావు సరదాగా ఈత కొట్టాలనుంది. అందుకోసం సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి అనన్యారావు నదిలో దూకింది. కాసేపు సరదాగా ఈత కొడుతూ ఆనందించిన అనన్యారావు కాసేపటికే నదిలో నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయింది. అనన్యారావు కొట్టుకుపోతుంటాన్ని గమనించిన స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చూస్తుండగానే అనన్యారావు కనిపించకుండా పోయింది. అప్రమత్తమైన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని దాదాపు 3 గంటల పాటు తుంగభద్రా నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అనన్యారావు మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ డాక్టర్ కుమార్తె అనన్యారావు. ఆమె కూడా డాక్టర్ చదువు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అనన్యారావు ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మృతి సమాచారం తెలుసుకున్న అనన్యారావు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరదాగా స్నేహితులతో కలిసి ట్రిప్కు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.